హాయ్ అండి. టుడే అయితే ఇడియన్ ఫ్రేజెస్ గురించి చూద్దాం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో అవన్నీ మనం చూద్దాం. నేను ఆల్రెడీ 2 షార్ట్లు అయితే అప్లోడ్ చేశానండి. అవి ఫ్రేజల్ వెబ్స్ గురించి. అవి తక్కువ ఉన్నాయని ఇంక షార్ట్స్ చేస్తానండి. సో ఇదైతే వీడియో 5 days నుంచి అయితే వీడియో పెట్టి చేయడం కుదరలేదండి హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే చేస్తాను. ఫస్ట్ వన్ చూద్దాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇది ఎక్కడ వాడతారంటే వెరీ షెల్డన్ ఆర్ రేర్లీ. రేర్లీ అనే షెల్డన్ అన్న ఒకటే కదండి. సో రేర్గా జరిగే వాటికి మనం ఈ డైలాగ్ అయితే యూజ్ చేస్తాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. నెక్స్ట్ వచ్చేసి బర్రీ ద హ్యాచెట్ అంటే టు స్టాప్ ఫైటింగ్ రిజాల్వ్ ఏ స్క్వెరల్. యుద్ధాన్ని ఆపడానికి లేదా ఫైటింగ్ ఆపడం అనే సందర్భంలో బర్రీ ద హ్యాచెట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్, ఒకళ్ళ ఇన్కమ్తో బతకడం అనేది ఇది. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. నెక్స్ట్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే టు స్టడీ లేదా వర్క్ ఎట్ లేట్ నైట్. ఓకేనండి. టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే టు స్టడీ అంటే లేట్ నైట్ చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళు. సో టు స్టడీ ఆర్ వర్క్ లేట్ ఎట్ నైట్. నెక్స్ట్ బైట్ ద బుల్లెట్ టు యాక్సెప్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్. బైట్ ద బుల్లెట్ అంటే టు యాక్సెప్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్. లూజ్ హార్ట్ అంటే బీ డిస్కరేజ్డ్. లూజ్ హార్ట్ అంటే బీ డిస్కరేజ్డ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ రివీల్ ఏ సీక్రెట్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే రివీల్ ఏ సీక్రెట్. ఇవి బట్టి పట్టట్లేదండి. ఒక 2-3 times ఉంటే ఆటోమేటిక్గా మనమే ఆప్షన్స్ చూసి పెట్టడమే కదా, సో మనకి ఈజీగా మనం పెట్టేయగలుగుతాం. నెక్స్ట్ వన్ ఎట్ 6s and 7s ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిసరీ. డిసరీ అంటే గందరగోళం అండి. సో ఎట్ 6s and 7s అనే డైలాగ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిసరీ. మ్యాక్సిమం వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తాయండి, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ గ్రీస్ వన్స్ పాల్మ్ బ్రైబ్ సంబడి. గ్రీస్ వన్స్ పాల్మ్ అంటే బ్రైబ్ సంబడి అంటే బ్రైబ్ అంటే లంచం, ఎవరికైనా లంచం ఇస్తుంటే గ్రీస్ వన్స్ పాల్మ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎన్ అప్ హిల్ బ్యాటిల్ అంటే ఏంటంటే సంథింగ్ దట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డూ ఆర్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. సో ఏదైనా చేయడానికి చాలా కష్టమైన పని ఉన్నప్పుడు ఇలా అంటాం, సంకల్పం అనేది గట్టిగా ఉండాలని. సో అది ఎన్ అప్ హిల్ బ్యాటిల్. నెక్స్ట్ వచ్చేసి మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ ట్రై వెరీ హార్డ్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ట్రై వెరీ హార్డ్. చూడండి, హ్యావ్ ఏ హార్ట్ బీ మెర్సిఫుల్. మెర్సీ అంటే దయ కదా, సో హ్యావ్ ఏ హార్ట్ అంటే బీ మెర్సిఫుల్. బ్రోకెన్ హార్ట్ టు లూస్ యూ. సో బ్రోకెన్ హార్ట్ అంటే టు లూస్ యూ. హెవీ హార్ట్ సాడ్నెస్. హెవీ హార్ట్ అంటే సాడ్నెస్. టేక్ ఏ హార్ట్ టేక్ సీరియస్లీ. ఇవన్నీ హార్ట్ అనే ఉన్నాయి కదండి. మళ్ళీ చూద్దాం. హ్యావ్ ఏ హార్ట్ అంటే బీ మెర్సిఫుల్. బ్రోకెన్ హార్ట్ టు లూస్ యూ. హెవీ హార్ట్ సాడ్నెస్. టేక్ ఏ హార్ట్ టేక్ సీరియస్లీ. నెక్స్ట్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ నో ఫీలింగ్స్. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే నో ఫీలింగ్స్. నెక్స్ట్ వన్ థ్యాంక్స్ ఫర్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఏ వెరీ డీప్ థ్యాంక్ యూ. ఇది మనం ఆల్రెడీ ఎప్పుడు వింటూ ఉంటాం కదా. నెక్స్ట్ గెట్ వన్స్ ఓన్ వే పర్స్యూడ్ అదర్స్ టు అలౌ యూ టు డూ వాట్ యూ వాంట్ అంటే నువ్వేం కావాలనుకుంటున్నావో అది చేయడానికి ఎదుటి వాళ్ళని ఒప్పించడం అంతే. గెట్ వన్స్ ఓన్ వే. నెక్స్ట్ వన్ ఫర్ ఏజెస్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది వెబ్ సిరీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు కదండి ఫర్ ఏజెస్ అని. అంటే ఎవరైనా ఇద్దరు మీట్ అవ్వడం చాలా చాలా ఇయర్స్ తర్వాత కలిసారంటే అలా యూజ్ చేస్తాం కదా, ఫర్ ఏజెస్. నెక్స్ట్ సెట్ ఫుట్ టు ఎంటర్ సమ్ లొకేషన్. సెట్ ఫుట్ అంటే టు ఎంటర్ సమ్ లొకేషన్. నెక్స్ట్ వన్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గైన్. హార్డ్ బార్గైన్ అంటే టు బి వెరీ డిఫికల్ట్ వెన్ ట్రయింగ్ టు నెగోషియేట్ ఏ డీల్. అంటే ఒక డీల్ని ఒక చర్చలు జరుగుతున్నాయంటే దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమని అర్థం. సో డ్రైవ్ ఏ హార్డ్ బార్గైన్. నెక్స్ట్ గెట్ రిడ్ ఆఫ్ టు రిమూవ్ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ ఎనీ లాంగర్. గెట్ రిడ్ ఆఫ్ అంటే టు రిమూవ్ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ ఎనీ లాంగర్. రిడ్ ఆఫ్ అనేది ఎక్కువ వెబ్ సిరీస్లో యూజ్ చేస్తారు కదా, వదిలివేయమను అలాంటి వాటిల్లో. సో నెక్స్ట్ గివ్ అవే
టు డిస్ట్రిబ్యూట్. గివ్ అవే అంటే టు డిస్ట్రిబ్యూట్. ఎట్ లెంత్, ఇన్ డీటెయిల్. ఎట్ లెంత్ అంటే ఇన్ డీటెయిల్. టోటల్ 71 ఉన్నాయండి. మనం 2 వీడియోస్ కింద అయితే చేసుకుందాం. ఒకేసారి అంటే అన్నీ బ్రెయిన్లోకి వెళ్ళవు కదండి. సో నెక్స్ట్ వన్, ఆన్ పర్పస్ అంటే ఇంటెన్షనల్లీ. ఆన్ పర్పస్ అంటే ఇంటెన్షనల్లీ. కొన్ని మనకి ఆప్షన్స్ చూడగానే కూడా అర్థమైపోతాయి అలాంటివి ఇవి. నెక్స్ట్, టుక్ ద సర్ప్రైజ్. టు బీ హ్యాపెండ్ అపాన్ వెన్ వన్ ఈజ్ నాట్ రెడీ. అంటే ఎవరు రెడీ, సర్ప్రైజ్ అనేది అంతే కదండి, ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. సో అంటే ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉండలేనప్పుడే కదా. నెక్స్ట్, ఎట్ ఏ లాస్, బిలో కాస్ట్ ఆర్ వితౌట్ ప్రాఫిటింగ్. ఎట్ ఏ లాస్ అంటే బిలో కాస్ట్ ఆర్ వితౌట్ ప్రాఫిటింగ్. నెక్స్ట్, మస్టర్ కాన్ఫిడెన్స్ అంటే గెయిన్ కాన్ఫిడెన్స్. మస్టర్ అన్న గెయిన్ అన్న ఒకటేనండి, అంటే కూడబెట్టుకోవడం అలా వస్తుంది అనమాట. సో మస్టర్ కాన్ఫిడెన్స్ అంటే గెయిన్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్, లైన్స్ షేర్, మేజర్ పార్ట్ ఆర్ మేజర్ పోర్షన్. పేరులోనే ఉంది కదండి లైన్ అంటే. సో మేజర్, లైన్స్ షేర్ అంటే మేజర్ పార్ట్ ఆర్ మేజర్ పోర్షన్. నెక్స్ట్, కాల్ ఇట్ ఏ డే అంటే డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ టెంపరీ ఆర్ పర్మనెంట్లీ. కాల్ ఆఫ్ అంటాం కదండి, క్యాన్సిల్ చేయడం కాల్ ఆఫ్ అంటే. సో అలాంటిది కాల్ ఇట్ ఏ డే, డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ఆర్ టెంపరీ ఆర్ పర్మనెంట్లీ. నెక్స్ట్, ఆన్ ద వెర్జ్ ఆఫ్, క్లోజ్ ద పాయింట్ వెన్ సంథింగ్ న్యూ బిగిన్స్. ఆన్ ద వెర్జ్ ఆఫ్ అంటే క్లోజ్ టు ద పాయింట్ వేర్ సంథింగ్ న్యూ బిగిన్స్. నెక్స్ట్ వన్, బ్రీత్ బర్న్డ్, టు రిసీవ్ ద వరస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి మనం బాగా ఎఫెక్ట్ అయ్యామంటే అది బ్రీత్ బర్న్డ్. నెక్స్ట్, ఎర్నింగ్ మై కీప్, డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్. ఎర్నింగ్ మై కీప్ అంటే డూయింగ్ యూస్ఫుల్ థింగ్స్ టు లివ్. మనకి ఇంకా రిమైనింగ్ ఉన్నాయండి, ఇంకో 30 ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేసుకుందామండి. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదా. థ్యాంక్ యూ.